అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి వైకుంఠపాళి అనే ఒక కథను వినేద్దాం. ఒక ఊళ్ళో ధర్మయ్య అనే ఒక చిల్లర వ్యాపారస్తుడు ఉంటాడనమాట. అతను చక్కగా ఊరి వారికి అనుకూలంగా ఉంటూ ఉన్న ఊళ్ళోనే చక్కగా వ్యాపారం చేసుకుంటూ మంచివాడని పేరు తెచ్చుకుంటాడు. అతని పెద్ద కొడుకు గూడా అతనిలాగా ఆలోచిస్తాడనమాట. ఉన్న ఊళ్ళోనే వ్యాపారం చేసుకుంటూ ఉండాలని జెప్పి అనుకుంటాడనమాట. కానీ చిన్న కొడుకు కాశీపతికి మటుకు లక్షలకు లక్షలకు గడించాలని చాలా భారీ ఎత్తున వ్యాపారం చేసి బాగా ధనవంతుడైపోవాలని కలలుగంటూ ఉంటాడు. కాశీపతికి ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టు తెలిసి ధర్మయ్య, "నాయనా ఇతరుల మేలే మన మేలు అనుకున్న వాళ్ళు అలాంటి వ్యాపారాలు జేయలేరు. భారీ ఎత్తున ప్రజలకు ద్రోహం చేయడానికి వెనుకాడని వాళ్ళే అలాంటి వ్యాపారం జేయగలుగుతారు. మనం నలుగురితో పాటు బతికితే చాలని" చెప్పి సలహా ఇస్తాడు. కానీ కాశీపతికి తండ్రి మాటలు పాతకాలపు వాసన కొట్టాయి. ఇది ఒక వ్యాపారమేనా? ఇది ఒక బతుకేనా? నేను ఈ ఊళ్ళో చచ్చినా ఉండను అని అతను అప్పటికప్పుడు బస్తీకి బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. అతను చిన్నప్పుడు ఎప్పుడో తండ్రి వెంట వెళ్లి చూసిన పట్నము చాలా మారిపోతుందప్పటికి. ఇంకా వీధుల నిండా జనము, చక్కగా ఇది బళ్ళ మీద రవాణా అవుతున్న సరుకులు, పెద్ద పెద్ద దుకాణాలు అవన్నీ చూసాక కాశీపతికి ఇంకా నిర్ణయం బలపడిపోతుంది. పట్నంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు మనుషులే. కాకపోతే తన తండ్రి లాంటి పిరికివాళ్ళు మటుకు కారు అని చెప్పి అనుకుంటాడు. కాశీపతి ఇంటికి తిరిగొచ్చి తాను పట్నంలోనే వ్యాపారం చేస్తానని, అందుకు గాను తనకు పెట్టుబడి కావాలని, తన వాటా తనకు వెంటనే పంచి ఇచ్చేయమని చెప్పి కూర్చుంటాడనమాట. ఇంకా ధర్మయ్యకి ఏమీ పాలుపోక కరణాన్ని సలహా అడుగుతాడు. కరణం కొంచెం ఆలోచించి, వాడికి ఈ పట్నం వ్యాపారం భ్రమ వదలాలంటే కొంత ఖర్చు పెట్టక తప్పదు. పట్నం పోవద్దన్న కొద్దీ దాని మీద భ్రమ పెరుగుతుందే గాని తగ్గదు అని జెప్పి అంటాడనమాట. అయితే ఆస్తి పంపకాలు చేయవలసిందేనా అని చెప్పి అడుగుతాడు ధర్మయ్య దిగులు పడిపోతూ. అంత దాకా రాకుండా చూద్దాంలే అని కరణము ధర్మయ్యకి ఏం చేయాలో చెప్పి పంపించేస్తాడు. ఇంక ధర్మయ్య ఇంటికొచ్చి తన కొడుకులతో ఇలా చెప్తాడనమాట. చూడండి, మన ఆస్తి పంపకాలు చెయ్యడానికి నిర్ణయించుకున్నాను. పట్నంలో భారీ వ్యాపారం జేయడం నాకు ఇష్టం లేదనుకోకండి. కానీ మన సంసారంలో మీకు తెలియని విషయం ఒకటుంది. అదేంటంటే మనకి చాలా అప్పులున్నాయి. ఈ విషయం మీకేనాడో చెప్పి ఉండవలసింది. కానీ మీ మనసులు కష్టపెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. ఇంక దీన్ని దాచడం ఇంక సాధ్యం గాదు. మనం భాగాలు పంచుతున్నామని తెలియగానే ఇంక అప్పులోళ్ళొచ్చి గుమ్మంలో కూర్చుంటారు. అందుచేత ఇంక అప్పులన్నీ తీరిపోతే మనము ముగ్గురం మిగిలిన సొమ్ము పంచుకుందాము అని జెప్పి అంటాడనమాట. తర్వాత ఈ ధర్మయ్య కొడుకులిద్దరిని వెంటబెట్టుకొని కరణం గారింటికెళ్తాడు. కరణం గారు ముగ్గురిని కూర్చోబెట్టి ఒక పాత కాగితం ఒకటి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడతాడనమాట. ఇంకది జూసిన తర్వాత కాశీపతికి గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకు చేశారు నాన్న ఇంత తప్పు? ఎవరు జేయమన్నారు? ఇంతకాలంగా మీరెందుకు తీర్చలేదని జెప్పి ఇంకా అడుగుతాడనమాట. ఇంకా కరణం గారేమో ఇంకా నెమ్మదిగా చూడు బాబు, మీ నాన్న మర్యాదస్తుడు గాబట్టి ఇంత దాకా ఓపిక పట్టాను. కావాలంటే ఈ క్షణమే మీకున్నదంతా స్వాధీనం జేసుకొని మిమ్మల్ని బజారు పాలు జేయగలనని జెప్పి అంటాడనమాట. ఇంకా ఈ కాశీపతి కరణం గారు, పట్నం వెళ్లి భారీగా వ్యాపారం చేద్దామనుకున్నాను అని జెప్పి అంటాడనమాట. మీరే ఏదైనా మార్గం జూడండి అంటాడు. ఇంకిలా కుమ్మరి పురుగులా జీవించడం కన్నా చావడం నయం అని జెప్పి అంటాడనమాట. కంగారు పడకు, నువ్వంతటి సమర్థుడివే. అయితే అందుకని నేను నీకు కొంత డబ్బిస్తాను అని జెప్పి అంటాడనమాట కరణం గారు. ఇంక కొంత డబ్బు తీసుకొచ్చి కాశీపతికిచ్చి, వ్యాపారంలో ఈ డబ్బు పోయినా పర్వాలేదు. నువ్వేం బాధపడకు. నా దగ్గరికి రా. నీకు నేను మళ్ళీ డబ్బిస్తాను. నీ మీద నాకెందుకో చాలా నమ్మకం కలుగుతోందని చెప్పి అంటాడనమాట. ఇంక కాశీపతి తన చెవులను తానే నమ్మలేకపోతాడనమాట. మీ మీ అప్పు తీర్చడం నాకు లెక్కలోది గాదు. ఒక్క సంవత్సరంలో చూడండి వీటిని ఎన్ని వేలు జేస్తానో అని జెప్పి అంటాడు. ఇంక కాశీపతి వెళ్ళిపోగానే ఇంక కరణం గారు ఇంకా ధర్మయ్య తోటి, "మీ వాడికి ఈ దెబ్బతో బుద్ధైనా వస్తుంది, లేకపోతే లాభమైనా వస్తుంది జూడండి" అని జెప్పి అంటాడు. ఇంక ధర్మయ్యనవి ఏది వచ్చినా మంచిదే అని జెప్పి అంటాడనమాట. కాశీపతి డబ్బుతో పట్నం వెళ్లి వ్యాపారం బాగా సాగే చోటు చూసి ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. అతను ముందుగా సాటి వ్యాపారస్తులతో సంప్రదించి వారి సలహా ప్రకారము తన వద్దున్న డబ్బుతోటి మంచి చింతపండును, పసుపు కొమ్ములు కొని తీసుకొచ్చి వ్యాపారం ప్రారంభిస్తాడు. 4 కాళ్ళ మీద వ్యాపారము పరిగెడుతుందనమాట. అందుకు కారణం కాశీపతి తన సరుకుని ఇతరుల కన్నా చాలా తక్కువ ధరకు అమ్ముతుంటాడు. సరుకు తేవడంలో వాళ్ళ సలహా పాటించిన కాశీపతి దాన్ని అమ్మడంలో మటుకు వాళ్ళ సలహాని హ్మ్. తీసుకోడనమాట. అయితే ఈ వ్యాపారంలో కాశీపతికి పెద్దగా లాభమేం రాదనమాట. ఏదో కొద్దిగా
లాభం వచ్చిందనిపించుకుంటాడంతే. అయితే సాటి వ్యాపారస్తులు మటుకు కాశీపతిని బాగా ఆకాశానికెత్తి బాగా పొగుడుతుంటారు. వ్యాపారంలో అతనిదే ప్రజ్ఞ అని చెప్పి అంటారనమాట. ముందు ముందు చాలా పైకొస్తావని చెప్పి అంటుంటారు. మరొకసారి మీ సహకారం నాకు గావాలి. ఈసారి ఏ సరుకు తెస్తే బావుంటుందో మీరే చెప్పండని అలా అడుగుతాడు కాశీపతి. నువ్వు పసుపు, చింతపండు నీ వద్ద కొని నిల్వ చేసుకున్న చిన్న వర్తకులు ఇక వాటికి నిల్వ చేసుకున్నారు. చిన్న చిన్న వర్తకులందరూ నీ దగ్గర తీసుకొని, ఇక వాటికి గిరాకీ ఉండదు. ప్రస్తుతం కొరతగా ఉన్న వస్తువు ఉల్లిపాయ మాత్రమే కనిపిస్తోందని చెప్పంటారనమాట. ఈ ఈ సాటి వర్తకులనమాట. నిజానికి ఆ సమయంలో ఉల్లిపాయకు గిరాకీ లేదు. ఆ ఏడు ఉల్లిపాయ విపరీతంగా పండుతుంది. దానికి తోడు మిగిలిన వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న కాస్త సరుకును పూర్తిగా తక్కువ ధరకు అమ్ముతుంటారు. వాళ్ళు ఉల్లిపాయలు అమ్మే ధర చూస్తే కాశీపతికి తల తిరిగిపోతుంది. అతని వ్యాపారస్తులను ఉల్లిపాయలను ఎందుకింత తక్కువ ధరకు అమ్ముతున్నారని అడుగుతాడనమాట. ఏదో గిట్టుబాటుని బట్టి అమ్ముతున్నాము. ఈ ధర మీదనే మాకు లాభం వస్తుంది అని చెప్పంటారు. అయితే నీకు వచ్చిన తొందరేమిటి? సరుకు నష్టానికి అమ్మొద్దు. 4 రోజులు పోతే మా వద్ద ఉన్న సరుకయిపోయి నీ సరుకును మంచి ధర మ నీ సరుకుకు మంచి ధర పలుకుతుందని చెప్పంటారు. కాశీపతి ఉల్లిపాయలు పోసిన గదులకు తాళాలు బిగిస్తాడనమాట. ఎన్ని రోజులు గడిచినా మార్కెట్‌లో ఉల్లిపాయ కొరత కనిపించడు. ఇదేమని అతను సాటి వ్యాపారస్తులను అడిగితే, "తొందరపడితే ఎలా? వ్యాపారం ధైర్యంగా చేయాలి" అని చెప్తారు. వాళ్ళు తమలో తాము నవ్వుకుంటుంటారనమాట. ఇంతలో కాశీపతి ఊహించని పరిణామం జరుగుతుంది. అతని కొట్టుకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అతన్ని నడివీధిలో నిలబెట్టి కాకుల్లా పొడుస్తుంటారు. "నువ్వు తక్షణం నీ గదులు ఖాళీ చెయ్యి. నీ ఉల్లిపాయల కుళ్ళి కంపు కొడుతున్నాయి. ఆ వాసన భరించలేక చస్తున్నామని" అంటారు వాళ్ళు. ఉల్లిపాయలున్న గదులు తెరిచి చూస్తే సరుకంతా దమ్మిడి విలువ చేయకుండా మొత్తం పాడైపోయిందని అర్థమైపోతుంది. ఉల్లిపాయకు గాలి తగలకపోతే కుళ్ళిపోతుందని తెలియని నువ్వు గూడా వ్యాపారం చేసేవాడివేనా అని అందరూ కాశీపతిని మళ్ళీ ఇంక వెక్కిరిస్తుంటారనమాట. తోటి వ్యాపారస్తులు తనని ఎలా మోసం చేశారో కాశీపతి గ్రహిస్తాడు. ఎంత దగ, ఎంత మోసం! పట్నంలో పైమెరుగులు తప్ప ఇంకేమీ లేవు. కాశీపతి కూలీలను బెట్టి కుళ్ళు సరుకంతా బయట పారేయించి వట్టి చేతులతో ఇల్లు చేరుకుంటాడు. "ఏం కాశీపతి డబ్బు కావాలా?" అని అడుగుతాడు కరణం గారు. "వద్దులెండి మీ రుణం తీర్చితే అదే 10,000 అని అంటాడు కాశీపతి జరిగిందంతా చెప్పి. "సరే నువ్వు ఇలా మారగలిగేందుకు ఇలా చేశాం. నేను నీకిచ్చింది మీ నాన్న డబ్బే. మీ నాన్న నాకు బాకీ ఉన్న మాట నిజం గాదు" అని అంటాడు కరణం గారు. కాశీపతికి కొండంత బరువు దిగిపోయినట్టు అవుతుందనమాట. అతను తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలతో మంచిగా జీవించడంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకుంటాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.